ఫ్యాన్ గాలి ఆగిపోయింది. ఆ వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నారు. 6 నెలలు ఆగారు. ఇప్పుడు సైకిల్ సవారీకి రెడీ అయిపోయారు. కానీ ఆయన రాకకు తెలుగు తమ్ముళ్లు బ్రేకులు వేస్తున్నారు. దాంతో పచ్చ కండువా కప్పుకుందామనుకున్న ఆ నేతకు ఇప్పుడు ఎట్టూ తోయడం లేదట. ఆ మాజీ మంత్రి ఎంట్రీకి అబ్జెక్షన్ తెలుపుతున్న లీడర్లను సముదాయించే పనిలో పడిందట టీడీపీ అధిష్టానం. ఇంతకీ ఎవరా నేత? ఆయన రాకును వ్యతిరేకిస్తున్నదెవరు? లోకల్ లీడర్లు వద్దంటున్న ఆ లీడర్ చేరికకు టీడీపీ అగ్రనేత గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇస్తున్నట్లు? ఆళ్లనాని సైకిల్ సవారీకి తమ్ముళ్ల బ్రేకులు. నాని టీడీపీలోకి వెళితే లోకల్ లీడర్లు సైకిల్ దిగుతారా? స్థానిక నేతలను సముదాయించే యత్నంలో అధిష్టానం. అధికారంలో ఉన్న పార్టీ అంటే అందరికీ ఇష్టమే. అపోజిషన్లోకి వచ్చేసరికి ఎవరి దారి వాళ్లు వెతుక్కుంటారు. ఇప్పటి వరకు ఏ పార్టీ హిస్టరీ చూసినా ఇదే సీన్ కనిపిస్తుంటుంది. దీనికి వైసీపీ కూడా అతీతం కాదని 6 నెలలుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ ను బట్టి అర్థమవుతోంది. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఓ ఊపు ఊపేసిన నేతలంతా ఓడిపోయాక పార్టీకి అధినేతకు హ్యాండ్ ఇస్తున్నారు. అలాంటి నేతల్లో ఆళ్లనాని మొదటి వరుసలో ఉన్నారు. అందరికంటే ముందు వైసీపీకి రిజైన్ చేసిన ఆయన ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ మధ్య నాని జనసేనలోకి వెళుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా సైకిల్ సవారీకి రెడీ అయ్యారాయన. టీడీపీ అధినాయకత్వం కూడా ఆళ్లనాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఇవాళో రేపో చేరుదామనుకుంటున్న సమయంలో టీడీపీలో ఆయన జాయినింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణం ఆళ్లనాని చేరికను స్థానిక టీడీపీ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకించడమే. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను ఆళ్లనాని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని తెలుగు తమ్ముళ్లు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా ఆళ్లనాని చేరికను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆళ్లనాని టీడీపీలో చేరితే కొంతమంది లోకల్ టీడీపీ లీడర్లు సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారట. ఆళ్లనాని టీడీపీలో చేరితే ఏలూరు మాజీ ఈడా చైర్మన్ ఈశ్వరి బలరాం పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలరాం ఈశ్వరి దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. అయితే తమకు రెండోసారి ఆ పోస్టును కంటిన్యూ చేయకుండా ఆళ్లనాని అడ్డుకున్నారన్న కారణంతోనే ఈశ్వరి బలరాం దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆళ్లనాని ఓటమికి, టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలుపు కోసం ఎంఆర్డి ఈశ్వరి బలరాం గట్టిగానే కష్టపడ్డారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆళ్లనాని తమకు అన్యాయం చేశారన్న కోపంతో ఉన్నారు బలరాం ఈశ్వరి దంపతులు. అందుకే నానిని టీడీపీ పార్టీలోకి చేర్చుకుంటామనడంపై ఆగ్రహంగా ఉన్నారట. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారట. ఏలూరు జిల్లా వైసీపీ రాజకీయాలు చూస్తున్న కోటగిరి శ్రీధర్తో ఈశ్వరి బలరాంకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే ఈశ్వరి బలరాం దంపతులు మళ్లీ వైసీపీలోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్లనానిది ఓ బ్రాండ్. దశాబ్దాల తరబడి ఆయన ఈ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వైసీపీలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆళ్లనాని గత ఎన్నికల్లో ఓడిపోయారు. వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాకకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే నాని చేరిక ఇష్యూను టీడీపీ అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ లోకల్ లీడర్ల ఒత్తిడికి తలొగ్గి నాని జాయినింగ్ పై టీడీపీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గుతుందా, లేక ఎవరు అభ్యంతరం తెలిపినా చేర్చుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. ఆళ్లనానిని టీడీపీలో చేర్చుకుంటే మాత్రం ఏలూరు రాజకీయాల్లో పొలిటికల్ రివర్స్ పంపింగ్ జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.